ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూసారు కదా. మన సబ్స్క్రైబరు ఒక మంత్ బ్యాక్ అయితే తెచ్చారు. నేను చూడలే, సారీ బ్రో. ఎడిటింగ్లో బిజీ అయిపోయాను. ఈరోజు మీకోసం అయితే తెచ్చాను. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. మీకోసం నేను చేశాను. చాలా బాగుంది వీడియో. నెక్స్ట్ టైం కరెక్ట్ టైంకి అయితే తెచ్చాను. వెరీ సారీ సార్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో మన సబ్స్క్రైబర్ పంపారు, చూడండి. బాగుంటే లైక్ చేయండి. ఇలాంటి వీడియో కావాలి నాకు ఇన్స్టాగ్రామ్ అయితే పంపండి, చేయడానికి ప్రయత్నం. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. వీడియో గురించి ఏమాత్రం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ముందుగా మీరు డెమో అయితే చూసిండి. డెమో చూసిన తర్వాత వీడియోకి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతాం. ముందుగా డెమో అయితే చూడండి. మంచి పాట. అరే వాల్యూమ్ బెటరా. నిన్ను మించే అందమే జగతిలో మిథులతో సిరులతో నినవు నీ వరకు నేను ముద్దుకో పించనా. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా. చాలా బాగుంది. మీకు గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి కలిసి అయితే చేసిన వీడియో అనేది. నచ్చితే మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. అలాగే మీ సపోర్ట్ అనేది మాకు ఎంతో అవసరం. ప్లీజ్ సపోర్ట్ ఇచ్చేయండి. అలాగే నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇలాంటి వీడియో కావాలని నాకు ఇన్స్టాగ్రామ్ అయితే పంపండి, లేకుంటే కామెంట్ ఇచ్చేయండి. చేస్తాను. మరి ఇంకేంటంటే ఇది ఏంటంటే అప్డేట్ అయితే చెప్పాను కదా. ఇది మళ్ళీ ఇంకొక అప్డేట్ అయితే చేశాను. అలర్ట్ మోషన్ అప్డేట్ అయితే ఒకసారి చూసుకోండి. వీడియో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని 1 by 1 అయితే చెప్పాను. ఓకేనా. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసాను. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అలాగే అలర్ట్ మోషన్ లింక్ అయితే ఇచ్చాను. అలర్ట్ మోషన్ ఇన్స్టాల్ చేసుకొని ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉందో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఈ రీతి అయితే ఉంటుంది. లాస్ట్ 10 వరకు ఉంటే ఇక్కడ 27 సెకండ్స్ వరకు సాంగ్ అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. 1 క్లిక్ అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఒక 10-12 ఫోటోస్ ఉంటే చాలు, చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ అయితే ఇచ్చాను కదా, మీరు ఫాంట్ ఏం చేయకండి. ఇది వీడియో ఇచ్చాను కదా, ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లేకపోతే ప్రాజెక్ట్ లింక్లో ఇచ్చాను, ఇంపోర్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫొటోస్ చెప్పాను కదా, ఇక్కడ ఫొటోస్ ఇక్కడ ఓకే ఫేట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ అప్లై అయినా సరే లాస్ట్ 10 వరకు మీరు 1 by 1 బీట్ మార్క్ అయితే తీసుకోవాలి కదా. ఇప్పుడైతే ప్లస్ అని తీసి మీడియా మీదకి వెళ్ళి మీరు ఎవరి మీద ఎడిట్ చేయనుకో వాళ్ళకి ఫోటో, బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే. ఇక్కడ వచ్చేసి నేను గర్ల్స్కి చెప్తున్నాను. గర్ల్స్ ఫోటోస్ ఏదైనా మీకు నచ్చిన ఫోటో మీద సెలెక్ట్ చేసుకుని పైన 3 వెళ్ళి ఫుల్ కంపేర్ చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. తర్వాత ఇది కిందకైతే తెచ్చుకోండి. లిరికల్ కిందకైతే తెచ్చుకుంటే బాగుంటుంది. ఇలా కిందకైతే జరుపుకోండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఎఫెక్ట్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకుని తర్వాత బాక్స్ మీదకి వెళ్ళి కాపీ లేయర్ తీసి తర్వాత ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఫోటో మీద తీసి బాక్స్ మీదకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ స్టేజ్కి వెళ్ళి ఇక్కడ కలర్ ఉంది కదా దాన్ని అయితే ఆఫ్ చేసి పేస్ట్ తీసేయండి. తర్వాత ఇక్కడ ముందుకి జరుపుకోండి. బీట్ మార్క్ జరుపుకున్నాక ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తానంటే పైన 3 వెళ్ళి ఫుల్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇమేజ్ ఉంది దాన్ని అయితే డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 by 1 లాస్ట్ 10 వరకు అయితే మీరు ఫోటోలు అనేది 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఓకేనా. నేను అలా చేస్తాను, అలాగే చేయండి. లాస్ట్ 10 వరకు అయితే ఫోటోలను యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం ఫొటోస్ని లాస్ట్ వరకు అడ్జస్ట్ చేస్తాను. మీ దగ్గర చెప్పాను కదా ఒక 10 ఫొటోస్ ఉంటే చాలు, ఈజీగా అయితే ఎడిటింగ్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొంచెం ఫోటో అయితే యాడ్ చేశాను. నా దాంట్లో ఛార్జింగ్ లేదు. ఇప్పుడే అంటే చెప్పాను కదా ఈ ఫోటో ఇమేజ్ అనేది ఇలా కిందకైతే జరుపుకోండి. ఇలా మీరు ఫోటో యాడ్ చేసారో ఆ దానికడ ఎత్తుకొచ్చి కూర్చోపెట్టండి. అన్ని ఇమేజ్లు అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడైతే మీకు 1 క్లిక్ అయితే చెప్తాను చూడండి. నేను కొంచెం అయితే యాడ్ చేసాను కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాపీ చేశారు కదా, ఇంకోసారి చెప్తుందండి. ఇమేజ్ని తీసి బాక్స్ మీదకి వెళ్ళి కాపీ క్లిక్ చేసి ఇప్పుడు మీరు 1 by 1 బీట్ మార్క్ అయితే ఫోటోలు యాడ్ చేశారు కదా, దాన్ని అయితే ఇప్పుడు ఇమేజ్ని తీసి బాక్స్ మీదకి వెళ్ళి
ఇక్కడ దీనికి వేసి ఆఫ్ చేసి పేస్ట్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా లేకపోతే ఎక్స్ట్రా తీసుకొని పైన 3 డాట్కి వెళ్ళి ఫుల్ కంపేర్ ఏరియాని క్లిక్ చేసి తర్వాత ఇంకొక ఇమేజ్ చేసి బాక్స్ మీదకి వెళ్ళి పేస్ట్ చేసి ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, సారీ ఇదేమో కొంత ఎఫెక్ట్ జరుగుతుంది, డిలీట్ చేసుకునేది. తిరగడానికి వెళ్ళి ఫుల్ కంపేర్ ఏరియా ఇలా మీరు 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఇంకేమైనా ఉంటే కామెంట్ ఇచ్చేయండి. ఇప్పుడు ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలో చెప్తాను చూసుకోండి. ఇప్పుడు పైన దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకొని మీకు సేవ్ గ్యాలరీకి అయితే పోతుంది. నెక్స్ట్ వీడియోతో ఇదే వీడియో వచ్చాను. బై ఫ్రెండ్, జై హింద్.